భక్తివన్న ప్రేక్షకులకి భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు. 17/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి బుధవారం. ఏకాదశి సాయంత్రం 5:54 వరకు, అనురాధ నక్షత్రం రాత్రి 1:18 వరకు, వర్జం శేషవర్జం ఉదయం 5:52, దుర్ముహూర్తం ఉదయం 11:39 12:31 వరకు, సూర్యోదయం 5:37, సూర్యాస్తమయం 6:34. అమృత గడియలు మధ్యాహ్నం 2:19 నుండి 4 గంటల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం శుభ సమయం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శుభ సమయం ఉంది. శుభయోగం ఉదయం 5:57 శుభయోగం కూడా ఉంది. పైగా ఈరోజు శుక్లయోగం తెల్లవారుజున 5:20, భద్రకరణం సాయంత్రం 5:54. ఈరోజు శయన ఏకాదశి, దీన్ని తొలి ఏకాదశి అన్నారు. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఋగ్వేదంలో మన పురుష సూక్తంలో చెప్పబడింది. లోపల బయట ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో బాహ్యంగా అంతా చూసినటువంటి స్వామి ఈ దక్షిణాయనం నిన్న నుంచి ప్రారంభం అవడం వల్ల ఈ దక్షిణాయనంలో స్వామి చాతుర్మాసం 4 మాసాలు యోగ నిద్రలో ఉంటాడు. భగవంతుడు నిద్ర ఏమిటంటే ఆయన నిద్ర అవసరం లేదు, మనం కావాలని మనం నిద్ర పెడతాం కాబట్టి. కానీ స్వామి యోగ నిద్రలోకి వెళ్తాడు ఆయన. అంటే అంతర్ముఖంగా ఎవరు భక్తులు గారు ఎవరు కపటంగా ఉన్నారో వాళ్ళు తెలుసుకోవడానికి, భక్తుల్ని పరీక్షించడానికి, ఈ సృష్టిక్రమం అంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు లక్ష్మీ సమేతుడై ఆ క్షీర సముద్రంలో. కనుక దీని శయనించుంటాడు. శాంతమైన ఆకారం కలిగి భుజగశయనం, భుజాల మీద చెయ్యిలా పెట్టి భుజాల మీద శయనించేటువంటి వాడు పద్మనాభం. ఆయన నాభీకమలం నుండి పద్మం ఉద్భవించింది. ఆ పద్మంలో నుంచి బ్రహ్మగారు ఉన్నారు. ఎంత గొప్పవాడు, ఈయన ఎంత గొప్పవాడు చూడండి. ఈయన నాభీకమలం వచ్చిన బ్రహ్మగారు సృష్టి చేసేసాడు చాలా మట్టి. ఆయన కుమారుడు, పరమాత్మ కుమారుడు బ్రహ్మ. విశ్వాకార, ఈ విశ్వంతా ఆకారం ఆధారం కూడా ఆయనే. గగన సదృశ్యం, పాతాళ అంతరిక్షం వరకు కూడా ఆయనే. భువనాంతరాలు ఆయనవే మొత్తం అన్నీ కూడా. మేఘవర్ణం శుభాంగం, నీలమేఘశ్యాముడు, శుభాలు ఇచ్చేటువంటి వాడు. లక్ష్మీకాంతం, కమలనయనం, ఈయన కమలంలోంటి కన్నులు కలిగినటువంటి వాడు. అటువంటి కన్నులు కలిగిన లక్ష్మీదేవి భార్య కలిగినటువంటి యోగి హృదయ నిరంతరం కూడా భగవంతుడా నీవే తప్ప మాకు ఏమీ లేదు, నీవే తప్ప ఇతప్పరం పెరుగు అన్నట్టు, నీవు తప్ప ఇంకేం అవసరం లేదయ్యా అనుకుని యోగులు నిరంతరం నిన్ను వాళ్ళు ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా, సిద్ధయోగాల ద్వారా, హఠయోగం ద్వారా, యోగం ద్వారా, ధ్యానం ద్వారా అనేక మార్గాల్లో నీవు తప్ప వేరే లేదు అనుకుని యోగులు హృదయాల్లో ఉండేటువంటి వాడు. యోగి హృదయానగమ్యం అటువంటి స్వామి వందే విష్ణు. ఈ తొలి ఏకాదశి నీకు వందనం చేస్తూ నమస్కరిస్తున్నానయ్యా స్వామి, నన్ను అనుగ్రహి. వందే విష్ణు భవ భయహరం, నా భయాలు హరించేవయ్యా స్వామి, తీసిపాడాయవన్నీ కూడా. సర్వలోకైకనాథో, సర్వలోకాలకి నాదుడా నారాయణ లక్ష్మీపతి అని స్వామిని వేడుకోవడమే తొలి ఏకాదశి అంతరార్థం. కాబట్టి ఇవాళ నుంచి కూడా చాతుర్మాస దీక్ష ప్రారంభం కాబోతోంది. ఒక 10 రోజులు, ఒక మాసం, 10 రోజులు కాదు, ఒక మాసం. ఈ మాసం అంతా కూడా పెరుగు తినకూడదు. తర్వాత మాసం అంతా కూడా ద్విదళాలు అంటే పప్పు 2గా వచ్చినటువంటి దళము అంటే 2 పప్పుగా అయ్యేటువంటివి పప్పు తినకూడదు. ఒక నెలంతా పాలు స్వీకరించకూడదు. ఒక నెలంతా కూడా కాయగూరలు తినకూడదు, ఆకుకూరలు ఏమైనా తినకూడదు అన్నమాట. ఈ విధంగా 4 రకాలుగా నియమాలు పెట్టుకుని ఒకే చోట కదలకుండా ఉండి అక్కడే నిరంతరం కూడా యజ్ఞాది హోమ కార్యక్రమాలు చేసుకుంటూ ఒకే ప్రదేశంలో కదలకుండా ఉండి ఈ కార్యక్రమం ఆచరిస్తే తపోశక్తి కలిగిన శక్తి కలుగుతుంది. చాతుర్మాసం దీక్ష ఎవరైనా చేయవచ్చు. ఋషులు, సన్యాసులు, యోగులు పెద్ద వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము కూడా ఆచరిస్తూ ఉంటాం. భక్తులు కూడా మాతో పాటు కొంతమంది చేస్తూ ఉంటారు. ఒకే ప్రదేశంలో కదలకుండా ఈ యొక్క చాతుర్మాస దీక్షణ చెయ్యాలి. కాబట్టి ఈ విధంగా భగవంతుడు నిరంతరం ఈ 4 మాసాలు స్మరిస్తూ రోజు కూడా అర్చిస్తూ నియమ పద్ధతిగా ఆచారంగా వ్యవహరించాలి. కాబట్టి తొలిసారిగా వచ్చే పండగ కాబట్టి తొలి ఏకాదశి అన్నారు. అలాగే కందా బచ్చలి కూర తింటే ఆషాఢపు సిగాడు వదులుతాడని ఆ యొక్క కందా బచ్చలి కూర తింటారు. కార్తీక మాసం, ఆషాఢ మాసం 2 కూడా తింటారు. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఉన్న దోషాలు తొలగడం కోసం, వ్యాధులు తొలగడం కోసం,
పేలాల పిండితో తయారయ్యే చక్కెర పౌడర్ కలిపి ఆ పేలాలు దంచి పౌడర్ చేసి ఆ పేలాల పిండి స్వామికి నివేదన చేసి బెల్లం కలిపి ఆ పేలాల పిండి బెల్లము ఈ పేలాల పిండి గల పదార్థాన్ని చక్కగా స్వామికి నివేదన చేసి అందరూ తింటారన్నమాట. తింటే మంచిది అని చెప్పారు. ఆయుర్వేద పరంగా బాగుంది, ఆధ్యాత్మికంగా మంచిది అన్నమాట. కాబట్టి లక్ష్మీనారాయణ స్వామి వారిని విశేషంగా ఆ వెంకటేశ్వరుడు నారాయణ రాముడుగా, కృష్ణుడిగా, వెంకటేశ్వరుడుగా, నరసింహుడుగా అనేక రూపాల్లో స్వామివారు ఉన్నారు కదా. ఆ స్వామిని విశేషంగా ఆరాధన చేయండి, దేవాలయాన్ని వెళ్ళండి, స్వామిని దర్శించండి, ఇంట్లో కూడా అర్చన చేసుకోండి, కీర్తించండి, స్మరించండి, ఉపవసించండి, స్వామిని వేడుకోండి. చక్కగా భక్తి ప్రపత్తులతో ఈ యొక్క ఏకాదశి ఉపవాసాన్ని మీరు అందరూ ఆచరించాలని చెప్పి చెప్పడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా ఆచరించండి, అందరూ కూడా అనుకూలంగా ఉండాలి, స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలి చెప్పి భక్తివన్ తెలుగువన్ తరపున మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ధనసు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ధన్వి ఓం ధన్వినే నమః అనే నామం విష్ణు సహస్రనామంలో 76వ నామం. ధనస్సును ధరించినటువంటి వాడు కాబట్టి ధన్వి అన్నారు. ధనస్సు కలవాడు ఒకటి చేత ధన్వి అనబడ్డాడు. విష్ణుదేవు ధనస్సుకు శారంగము అని పిలువబడుతూ ఉంటాడు. రామావతారంలో కూడా శ్రీహరి ధనస్సును ధరించి దుష్ట సంహరణార్థం దుష్టుల్ని సంహరించాడు. ఆయన కొరకు కోదండపాణి అనే కోదండము అనేటువంటి ధనస్సు అన్నమాట. ధనుర్ధారి అయి ఆ విధంగా ప్రసిద్ధిగాంచాడు. ధనుర్ధారులలో రాముడను నేనే అని గీతలో కూడా స్వామివారు చెప్పారు. ఇంకా 77వ మేధావి ఓం మేధావి నే నమః మహాజ్ఞాన భాండాగారం సర్వము గ్రహించగల సర్వశక్తి నిధి అగుట చేత శ్రీపతి మేధావి అనబడ్డ. మనమే తెలివైన వాళ్ళు, మనకడ్డా తెలివైన భగవంతుడు, అందుకే మేధావి అన్నారు అని చెప్పారు. ఇంకా విక్రమ ఓం విక్రమాయ నమః అన్నారు. వామనావతార వైభవాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఈ నామం కూడా. పవిత్ర నామాల్లో ఈ 78వ నామం అలాగే 75వ నామం యొక్క వివరణ కూడా ఇందులో చూడవచ్చు అన్నమాట. అంతేకాదు వి అనగా పక్షిరాజు, ఎవరు? గరుత్మంతుడు అని అర్థం. క్రమ అనగా పాదములు అని అర్థం. అనగా గరుత్మంతుని మోపుపై పాదాలు ఉంచి పయనించేటువంటి విష్ణుదేవుడు అని ఈ నామానికి అర్థం అని చెప్పబడుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.